ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంత్ సదానందగిరి బాబాజీ. మనందరం కూడా అంటే 109 సంవత్సరాల బాబాజీ అని చెప్పి అనుకుంటూ ఉంటాం, పిలుచుకుంటూ ఉంటాం. మరి బాబాజీ ఇప్పుడు నా ముందున్నారు, బాబాజీ ముందే నేనున్నాను. మరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బాబాజీ. జై గురుదేవ్. బాబాజీ కొన్ని సార్లు నిద్రలో కలలు వస్తూ ఉంటాయి, చాలా ఎక్కువగా. కొన్నిసార్లు పిచ్చి కళలు, పీడ కళలు, కొన్నిసార్లు స్వామివారే కల్లోకి వచ్చినట్లుగా, ముఖ్యంగా శివుడు కలలోకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది ఆ వచ్చిన టైంని బట్టి, వచ్చిన విధానం కలలో ఏమొచ్చిందో దాన్ని బట్టి నెక్స్ట్ మనకి ఎలా ఉండబోతుంది అనేది కూడా డిసైడ్ చేసుకుంటారు. అసలు నిజంగా స్వామి కల్లో వస్తే ఏం జరుగుతుంది? మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు అంటే కళల శాస్త్రం అనేది ఒకటి రాశారు. ఏ కళలు ఏ సమయంలో వస్తే వాటి ఫలితాలు ఏమి, ఎన్నాళ్లలో వాటి ఫలితాలు కలుగుతాయి, ఇక్కడ కలగనిన టయానికి ఈ మధ్య గ్యాప్కు టైంకు కళలకు పాములు కనపడతాయి ఏంటి, కుక్కలు కనపడతాయి ఏంటి, జంతువులు కనపడతాయి ఏంటి, పగవాళ్ళు కనపడతాయి ఏంటి, మంచి ప్రేమికులు కనపడతాయి ఏంటి, అంటే ఇష్టపడే వాళ్ళు కనపడతాయి ఏంటి, వాటి వాటి ఫలితాలు ఏంటి అనేసి కళల శాస్త్రం ఒకటి చెప్పింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేవాడు కూడా ఆ కళల గురించి పెద్దగా ప్రయోగాలు చేశాడు. ఫ్రాయిడ్ కళలు 90% ఎందుకు వస్తాయి అంటే ఈ మనస్సు ఆడిచ్చే ఆటలన్నీ మైండ్లో రికార్డ్ అయిపోతూ ఉంటాయి. పగలు మీరు బస్సులో పోతూ ఉంటారు, మీ ముందు సీట్లో ఎవరో ఇద్దరు ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూ ఉంటారు, మీకు ఆ విషయంకు సంబంధం లేదు, కానీ ఈ చెవులు వినేసాయి, వినంగానే లోపల పోయి రికార్డ్ అయిపోయినాయి. మీకు తెలియకుండానే రాత్రి ఆ రికార్డు మళ్ళీ ఆన్ అయిపోతుంది. మీకు తెలియని ప్రదేశానికి మీరు అక్కడికి ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఆ ప్రదేశానికి మీరు వెళ్ళిపోతారు కలలో. అదే సూక్ష్మ శరీర యానం అంటే ఇంకోటి. కళల్లో ఈ నిద్రాస్థితిలో మానవుడు సూక్ష్మ శరీర ప్రయాణం చేసేస్తున్నాడు తనకు తెలియకుండా. సాధనతో దాన్ని పెంచుకునేది వేరే విధానం. ఇప్పుడు సబ్జెక్ట్ కళలది కాబట్టి సూక్ష్మ శరీర యానం గురించి మనం అక్కర్లేదు. కళలు అంటే 90% ఈ సూక్ష్మ శరీరం చేసే ప్రయాణాలు. వీటిలో మంచి చెడు మన ఆలోచనలు ఏమున్నాయో వాటికి తగినట్లే రిఫ్లెక్టేషన్గా 90% వస్తాయి. ఒక మానవుడు 6 గంటలు నిద్రపోతున్నాడు అంటే ఇంచుమించు 5 గంటల సేపు వాడిది కలల నిద్ర. 5 గంటలు సౌండ్ స్లీప్ అనేది సుషుప్తి అవస్థ అంటారు మనోళ్ళు. ఎంత ఆలోచించి జాగృత అవస్థ, నిద్రావస్థ, సుషుప్తి అవస్థ, తురీయం అని 4గా మార్చారు. తురీయం అంటే వీటన్నిటికీ సాక్షిభూతంగా ఉండే ఆత్మస్వరూపం. ఆ సుషుప్తిలో తాను ఆత్మస్వరూపుడిగా మిగిలిపోతాడు. అక్కడ మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు. ఇంద్రియాలు ఎలాగూ లేవు నిద్రపోయినప్పుడే. ఏదీ లేని స్థితిలో తానుగా ఉండిపోయి రమించే స్థితిని సుషుప్తి అంటాం. కానీ ఆ సుషుప్తిలో పొందిన ఆనందాన్ని మానవుడు బయటికి పొద్దునలేసి ఐ హ్యాడ్ ఎ వెరీ సౌండ్ స్లీప్, నేను చాలా బాగా నిద్రపోయాను అంటాడు. ఈడేమో పడుకొని ఉండడు, ఈయన్ని దాటుకొని ఇంకోటి పోతే కూడా తెలియదే. అటువంటిది ఈయనకి మళ్ళా ఈ అనుభూతి ఎట్లా కలిగింది? ఈ అనుభూతి చెందుతున్నవాడు ఎవడు? లోపల ఉన్నటువంటి ఆ తురీయ బ్రహ్మ ఆత్మ. తాను ఎప్పుడు ఆ నిజస్థితిలో ఉండాలంటుంది. కానీ ఎప్పుడైతే మనిషి నిద్రలో నుంచి మెలకువకొస్తాడో మనసు మేలుకుంటుంది. ఇంకా ఆ మనసు చూసిన కళ్ళు, వింటున్న చెవులు, చూస్తున్న వాసనలు, చూస్తున్న రుచులు, స్పర్శలు, వీటి ప్రపంచంలో పడిపోయి మునిగిపోయి వీడిని పాడు చేస్తాం. వీటన్నిటి రికార్డింగులు 90% వస్తుంటాయి. ఇట్లా కాకుండా సూచనాత్మకమైన కళలు వస్తూ ఉంటాయి. బ్రహ్మముహూర్త సమయంలో వచ్చే కళ తొందరగా ఫలించే ఫలితాలు ఇస్తుంది. అంటే అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా జరుగుతుంది ఫలితాలు అలాగనే ఉంటాయి.
అంటే ఇంకా కళల శాస్త్రం లోపలికి డీప్గా వెళ్ళి ఏ కళ యొక్క ఫలితం ఏది అని చెప్పుకుంటే గంటలు అవుతుంది. ఇది మనకు సంబంధం లేదు. మీరు అన్నట్టుగా నెగిటివ్ కళలు, పాజిటివ్ కళలు ఆ, ఏవైనా కానీ తొందరగా ఫలితాలను ఇస్తుంది. మ్మ్హ. అందుకే మన పూర్వీకులు ఏం చెప్తారు, చెడ్డ కళ వచ్చిందంటే లేచి కాళ్ళు కడుక్కొని మళ్ళీ పడుకో అంటారు. అవును. మంచి కళ వస్తే తలరా స్నానం చేసి ఇంకా నిద్రపోవద్దు అంటారు. మ్మ్. అంటే ఆ కళ తొందరగా ఫలించాలి. మంచి కళ వస్తే మ్మ్. 3:30, 4 గంటల టైంలో వచ్చింది, మెలకు వచ్చింది, చూశారు, కళ మంచిది అని మీకు అనిపిస్తే వెళ్ళి స్నానం చేసి ఇంకా మళ్ళీ పడుకోకూడదు. ఆ, అదే చెడ్డ కళ అనిపించింది మీకు, వెంటనే వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కునేసి మ్మ్. మళ్ళీ వచ్చి పడుకోవడం. అందుకే మన వాళ్ళు చెడ్డ కళలు రాకుండా ఉండేదానికి ఒక మంత్రం కూడా పెట్టారు. ఏంటి బాబాజీ? రామం స్కందం హనుమంతం వైనతేయం రుకోదరం శయనకాలే పటే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. వీళ్ళ పేర్లు రామం, స్కందం అంటే సుబ్రహ్మణ్యుడు, రామ్ అంటే రాముడు, సుబ్రహ్మణ్యుడు, మ్మ్. రామం స్కందం హనుమంతం హనుమంతుడు, ఆ, వైనతేయం గరుత్మంతుడు, రుకోదరం భీముడు. మ్మ్. వీళ్ళ పేర్లు తలుచుకున్న మంత్రం చేత దుస్వప్నం తస్య నశ్యతి ఆహాహా. అనేసి రాత్రి అది అనుకొని ఇట్లా అని ఇట్లా పూసుకోమంటారు. అరికాలుకి. మన అరికాలకు మ్మ్. మనమే పూసుకోవడం అని అంటారు. మ్మ్హ. అరికాలకు ధూళి ఉంటుంది. అవును. ఎంత కాళ్ళు కడుక్కొని పడుకున్నా కానీ ఉంటుంది. ఈ ఒళ్ళు మట్టి ఉంటుంది. ఈ అరికాళ్ళు ఎప్పుడు భూమిని అటాచ్ అయ్యి ఉంటాయి. మ్మ్. 90% నిద్రపోయినప్పుడు తప్ప మానవుడు కాళ్ళు కిందనే పెట్టుంటాడు, నడుస్తాడు, తిరుగుతాడు, పరిగెత్తాడు, ఏమైనా చేస్తాడు. అవును. ఆ భూమి అటాచ్మెంట్ ఉంటుంది. మ్మ్. ఆ భూమాత యొక్క శుభం నీకు కలగాల అని ఆ కాళ్ళను తీసుకొని ఇట్లా అనుకొని పడుకోరా బాబు అంటారు. మ్మ్. సైకలాజికల్గా చూస్తే కూడా నేను ఇట్లా పెట్టుకున్నాను, నాకు ఈ పొద్దు రాత్రి కలలు రావు అనే వీడు ఆటో సజెషన్ ఇచ్చుకున్నట్లు. మ్మ్హ. ఆ ఆటో సజెషన్ ప్రకారమే జరిగిపోతుంది. జరుగుతుంది. సో వాళ్ళు ఎంతెంత ఆలోచిస్తారమ్మో మన పూర్వీకులు ప్రతి చిన్న విషయంలో కూడా. అవును. మనం వాటిని పట్టుకోలేకపోతున్నాం. పిచ్చితనం ఇట్లా అని ఇట్లా పెట్టుకుంటే నిద్ర బాగుపడుతుందా అని ఆ. అంటారు. ఓకే. ఓకే. నీలో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఇట్లా మ్మ్. పెట్టుకుంటే నాకేమో అయిపోయింది అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆ కాన్ఫిడెన్సే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సౌండ్ స్లీప్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. మ్మ్. మ్మ్. అది అట్లా. మరి ఇప్పుడు మీరన్నట్టు శివుడే కలలో వస్తే మనకి ఏదైనా ఇండికేషన్ ఇస్తున్నాడు అనుకోవాలా? లేకపోతే మనం ఎలా మనకు ఆయన దర్శన భాగ్యం కలిగింది అనుకోవాలా? అదృష్టం కదా, పరమాత్ముడు కళ్ళకు కనపడం, అది విష్ణు నారాయణుడు హరియో ఎవరో ఒకళ్ళు మ్మ్. ఆ దివ్యమంగళ రూపము ఆ రూపంగా కళ్ళల్లో అయినా కనపడగలగడం ఎంత పుణ్యవంతమైన విషయం. మ్మ్. అనవసరంగా భయపడిపోయి మీరు శివుడు శ్మశానవాసి వాడు ఆ. కనపడినా అంటే వీడు తొందరగా వెళ్ళిపోతాడు ఇంకా అనుకో పిలిచేదానికి వచ్చాడు, ఆ. ఇవన్నీ పిచ్చి భ్రమలు కలిగిస్తారు. అంతే, భ్రమ మాత్రమే, వాస్తవం కాదు. ఎక్కడికి నువ్వు ఏమేమి చేసినా ఆఖరికి రావాల్సిన చోటు ఇదిరా అని నీకు గుర్తు చేసేదానికి ఆయనకు శ్మశానవాసి అనే పేరే కానీ ఆయన అంత ఏం లేనివాడు కోసం సర్వైశ్వర్య సంపన్నుడు, సకల ఐశ్వర్య ప్రదాత. మ్మ్. మరి ఆ దివ్యమంగళ రూపము మెడలో పాముతో, త్రిశూలముతో, 3 కండ్లతో, పైన శిఖలో గంగతో ఆ మహానుభావుడి దర్శనం అయితే ఇంకా దానికి మించిన భాగ్యం ఏంటి? అవును. నమస్కారం అండి. శుభమస్తు తల్లి, దివ్య స్వరూపులందరికీ. భగవంతుడి విషయానికి వస్తే అమ్మ, మనం ఏది మాట్లాడినా భగవంతుడు, దైవం 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 అని మాట్లాడుతూ ఉంటాము. అన్నిటినీ నడిపించేదే దైవం, శక్తి. అయితే నిజంగా ఆ భగవంతుణ్ణి చూడటం, ఆయన దర్శన భాగ్యం మనకు కలగటం అనేది సాధ్యమేనా అంటే అది ఒక మూర్ఖమైన ప్రశ్నగా తీసుకోవచ్చా? నిజంగా సాధ్యపడుతుందంటారా? బాగుందమ్మా. ఎంతోమంది హృదయాల్లో ఉండే స్పందన నీ రూపంలో, మాటల రూపంలో వచ్చింది అని నేను భావిస్తున్నాను. ఇది సాధ్యమే. మ్మ్. ఒక మనిషిని చూడడం సాధ్యమా? సాధ్యమే. సాధ్యపడుతుంది కదా. కనబడుతుంది కాబట్టి. అవును. కొంతమంది కనపడకుండా కొద్ది రోజులు మనతో ఉంటూ కూడా వేరే ఊళ్ళలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మ్మ్. మ్మ్. విదేశయానంలో కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మనం వీడియోలో మ్మ్. చూస్తూ ఉంటాం. ఏదో నంబరో ఏదో ఉంటుంది కదా, అవును. అది కూడా సాధ్యమే. మ్మ్. మరి ఇన్ని సాధ్యమైనప్పుడు మ్మ్. మన్ని ఇంతగా సృష్టించి మ్మ్.
ఈ రూపాన్ని ఇచ్చిన ఆ దివ్య శక్తి స్వరూపం కలిగిన భగవంతుడు అసలు ఉండేదే దివ్య శక్తి తేజో రూపంలో ఉంటాడు, అంటే ప్రకాశ రూపంలో ఉంటాడు. ఆయన్ని మనం రోజు కూడా సూర్యనారాయణ రూపంలో చూస్తూనే ఉన్నాం. నిజానికి కనిపించే దైవాలు సూర్యచంద్రులు అంటారు కదా. మనం ఒప్పుకోవాలి. ఆ దేవుళ్ళు కూడా సూర్యుడిని ఉపాసన చేసిన వాళ్ళు గతంలో ఈ 9 అవతారాల్లో అన్ని ఎక్కువ అవతారాలు కూడా సూర్యోపాసన చేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చి పొద్దున పూట కృష్ణుడు, రాముడు ఇత్యాది దేవతలు అందరూ కూడాను ఇచ్చారు. అంటే ఏమిటి, ఆ భగవంతుడికి కూడా ఆ స్టేజ్లో కూడా శక్తి అవసరము. ఒక కారణం చేత అవతారాలు వచ్చాయి. ఒక పనులు చేయడం కోసం, ఒక ప్రబోధం చేయడం కోసం, ఒక మానవులకి ఒక సందేశం ఇవ్వడం కోసం ఆ భగవంతుడు రూపాన్ని దాల్చి ఒక అవతారంగా అవతరించి మనకి సత్మార్గంలో మనని నడిపించే దివ్య రూప శక్తులుగా, దైవ స్వరూపులుగా వారు మనకి అనుగ్రహించారు. అసలు భగవంతుడు తేజోరూపుడు, తేజస్సు, ప్రకాశము. ఇంతకంటే ఫీల్ అవ్వచ్చు, మనకి ఇలా తగిలినట్టుగా కూడా ఫీల్ అవ్వచ్చు, అలా మనం ముట్టుకోవచ్చు. ఆ స్పర్శ కూడా ఉంటుంది, దివ్య శక్తి స్పర్శ కూడా మీకు తగులుతుంది. ఎటువంటి సందర్భాల్లో? మీరు ఉపాసన చేసిన తర్వాత ఎలాగైతే మామూలుగా గాలి ఉంటుంది, అవును, వీస్తూ ఉంటే చల్లగా ఉంటుంది, ఎండాకాలం వేడిగా ఉంటుంది, అది ఫీల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్ ఎలాగైతే అవుతారో దివ్య శక్తిని పొందిన వాళ్ళు కూడా ఆ విధంగా ఫీల్ అవుతారు. ఓకే, అందులో సందేహం లేదు. కొంతమంది భగవంతుడు వాళ్ళకి కనిపిస్తున్నాడని చెప్పి కల్లో నాకు ఏదో చేయమని చెప్పాడని చెప్పి చెప్తుంటారు కదా. అంటే కల్లో ఏదో చేయమని భగవంతుడు చెప్పడం అవన్నీ మనం చాలాసార్లు విన్నాం. ఆత్మ భగవంతుణ్ణి దర్శించేటువంటి స్థాయిలో ఉందంటే అది మంచి జీవము, మంచి మనిషి, మంచి అవతారం కలిగినటువంటి ఈ యొక్క మానవ దేహము. ఓసారి మంచి చెప్పిన దేవుడు ఇంకోసారి చెడు చెప్తాడా? చెప్పడు, ఎప్పుడు మంచిగా చెప్తాడు. అసలు ఆ దేవుడు దర్శనం అవుతుందంటేనే నువ్వు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కాదు. అలాంటి వాళ్ళు ఆ ఒక్క సెకండే కాదు, ఎప్పుడు జీవితాంతం మంచిగా ఉండాలి, ఉన్నవాళ్ళే దేవుడి దర్శనం అయినట్టు లెక్క. ఓ రోజు అయింది, ఆ రోజు కల్లో వచ్చింది, ఈ రోజు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలంటే అది కానట్టు. ఈయన భ్రమలో బతకడమే, ఊహ. నిజమైన దేవుడు ఒక్కసారి మనకి దర్శనం ఇస్తే మనం కంప్లీట్ లైఫ్ చేంజ్ అయిపోతుంది, డౌటే లేదు. ఒక్కసారి మనకు బలం వచ్చిన తర్వాత బలహీన అవ్వడానికి కొన్ని నెలలు పడుతుందా లేదా? బలం సంపాదించడానికి కూడా అంత టైం పడుతుంది. అవడానికైనా కొద్ది సమయం పడుతుందేమో కానీ బలంగా అవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. అది మనం గ్రహించాలి, తప్పకుండా తప్పదు అది. అలాగే భగవంతుడిని ఆరాధన చేసినప్పుడు, భగవంతుడి శక్తి సంపాదించేటప్పుడు తపస్సు కానీ, ధ్యానము కానీ ఎన్నో రకాల ఉన్నాయి సాధనలు. భగవంతుడు నిజంగా ఏదో ఒక రూపంలో మన పక్కనున్నా కూడా మనం కనిపెట్టలేము అంటుంటారు కదా. అయితే మీరు చెప్పినట్టుగా చూస్తే ఉపాసన చేస్తే భగవంతుడి దర్శన భాగ్యమే కలుగుతుంది అని అంటే కొంచెం అంటే నమ్మశక్యంగా లేదేమో అన్నట్టుగా అనిపించే వాళ్ళకి దానికి నేను మీకు ఉదాహరణలు చెప్తాను, ఏమి సందేహం లేదు. మీరు నేను ఇప్పుడు స్టూడియోలో కూర్చున్నాం, ఇంకెవరో కూడా ఉన్నారు పాపం, మనకు తెలియకుండా ఇక్కడ దేవుడి విషయాలు మాట్లాడుతున్నాం. అవును, గొప్ప విషయం ఏంటంటే దేవుడి పార్టీ అనేది ఆత్మల్లో ఉంటుంది. అవి మీకు నాకు కనపడకపోయినా మంచి మాటలు వినడానికి వస్తాయి ప్రపంచం అంతటా, ఈ స్టూడియోలోనే కాదు. ఎలా? రామనామం చేస్తూ ఉన్నప్పుడు హనుమంతుడు వెళ్ళి అక్కడ ఉంటాడు అనేటువంటిది ప్రజల్లో ఒక ఉంది నమ్మకం. మరి హనుమంతుడు వచ్చాడో లేదో వీళ్ళు చూసారో లేదో తెలియదు, కానీ అక్కడ హనుమంతుడు వస్తాడనే ఒక నమ్మకంతో మనం రామనామం చేస్తాం. అవును, సత్యమా? సత్యం. ఇప్పుడు కూడా మనం దేవుడి విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ దివ్యాత్మలు మననిద్దరిని అనుగ్రహించవచ్చు. ఎందుకంటే దేవుడి విషయాలు 10 మందికి చెప్తున్నాం, ఇది ఒక గొప్ప విషయం. దేవుడిని ఎలా చూడాలో చెప్తున్నాం, దేవుడిని ఎలా పొందాలో చెప్తున్నాం, దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో కూడా మాట్లాడుతున్నాం. కాబట్టి అది వాళ్ళకి ఇంట్రెస్ట్, ఎందుకంటే వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉండే ఆత్మలు అవి. ఆ రూపాలు, తేజో రూపాలు ఉన్నాయి మనకి. ఒక మాటలో చెప్పాలంటే 6 రూపంలో కూడా ఉండొచ్చు. అంటే మీకు చూడగలిగితే ఆ దివ్య శక్తులను చూడొచ్చు. ఇది ప్రతి ఇంట్లో ఉంటారు, ఈ ప్రపంచంలో ఉంటారు. మన కళ్ళకి కనపడని దివ్య స్వరూపాలు ఉంటాయి. అందుకనే మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి. నన్ను ఎవరూ చూడడం లేదు అని పిచ్చి పనులు చేయకూడదు. మనుషులు అవి గమనిస్తాయి, దేవుడు గమనిస్తాడు. సత్యం చెప్పేటప్పుడు మన ఒక్కడికే తెలుసు సత్యం అని ఎదుటివాడికి అబద్ధం చెప్తాం.
కానీ దేవుడి దగ్గర అబద్ధం దాస్తామా? దాయలేం. ఆయన అన్నీ వింటాడు. అలాగే ఆయనతో పాటు ఇలాంటి ఉమ్, భగవత్ యొక్క శక్తి కలిగినవి కూడా ఆ ఎన్నో. రూపాలు ఎన్నో ఉంటాయి. అందుకనే మనం వాళ్ళన్నిటి ప్రేమని, వాళ్ళన్నిటి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఎప్పుడు సత్యాన్ని పలకాలి. ఉమ్, మనకి చెడు జరిగినా కూడా తాత్కాలికంగా జరుగుతుంది, బాధలు తాత్కాలికం. ఒక్కసారి మనం భగవంతుడు శక్తి సంపాదించాక అవును. అన్నీ మర్చిపోతాం. మనం మంచే చేస్తాం, శక్తినే ఇస్తాం, శక్తినే పొందుతాం, శక్తి మయం అవుతాం. చాలా తేలిక. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చూస్తే ఏం చేసినా కూడా మనం ఏ పని చేస్తున్నా దానిలో ఏకాగ్రత ఉండాలి ఖచ్చితంగా. అవును, ఉండాలి. అయితే చాలా మందిలో ఆ ఏకాగ్రత అనేదే లోపిస్తుంది అంటారు. ఇప్పుడు మీరు దానికి- చెప్పినట్టుగా శక్తి సంపాదించాలి అన్నా, భగవంతుడిని చూడాలి, భగవంతుడిని చూడాల్సిన మార్గంలో వెళ్ళాలి, తెలుసుకోవాలన్న మార్గంలో వెళ్ళాలన్నా కూడా ఏకాగ్రత. ఖచ్చితంగా మనం చేస్తున్న పనిపైన ఏకాగ్రత ఖచ్చితంగా ఉండాలి. ఆ ఏకాగ్రత కుదరకపోవటమే ఇప్పుడు పెద్ద సమస్య. ఈ ఏకాగ్రత ఎలా ఏకాగ్రత కుదురుతుంది? కుదరడానికి చాలా చిన్న సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఏంటండి అవి? సరే, సూర్యోపాసన గురించి చెప్పాను, అది చేస్తే ఏకాగ్రత కూడా వస్తుంది. ఉమ్, అది కాకుండా మనకి జెనెటిక్గా కూడా ఉండేటువంటి దాన్ని మార్చొచ్చు. ఆ డయాగ్రాము, సిస్టము, ప్లాన్ అంతా మార్చేయచ్చు. ఎలా మార్చచ్చు? డిఎన్ఏలో జెనెటిక్గా పరంపరగా సంచితంగా వచ్చేటువంటిది కంటిన్యూటీగా ఉమ్, జీన్స్ అంటాం కదా, అవును అవును. వాటన్నిటికీ మైండ్ ఉంటుంది. అది చాలా గ్రహించాలి అందరూ. ఉమ్, ఎకల్టిజంలో చెప్తారు, ఉమ్, ప్రతి కణానికి మైండ్ ఉంటుంది. కోటాను కోట్లు ఈ బాడీలో జీవ కణాలు ఉన్నాయి. ఆ, అవన్నీ కూడాను ఒక లైన్లో, ఒక కంటిన్యూటీలో గనక మనం తీసుకురాగలిగితే, ఆ మైండ్స్లో ఇచ్చే మీరు థాట్ అన్ని జీవ కణాల్లో ఒకే థాట్గా అవుతుంది. అదే ఏకాగ్రత అవుతుంది, తర్వాత అవుతుంది, బిఫోర్ థాట్ కాదు. ఏకాగ్రతగా మనం అనుకుంటున్నది అప్పుడు వస్తుంది. అన్ని కణాలు ఏకమైపోయి అన్ని మైండ్స్ దాని ఉంటాయి కదా. ఏకం బహుష్యామి, ఏకం అనేకం, తర్వాత సర్వం ఏకం, అవి అయిపోతాయి. ఎలా చేయొచ్చు అంటారు? అంటే కాన్సన్ట్రేషన్ చేస్తూ జపం చేసినా, దృష్టి పెట్టినా, ఒకే వస్తువుని 10 సార్లు స్మరించినా. దాన్ని ఇంకో మంచి మాట ఉంది, ఈ కలియుగంలో భగవంతుడు ఇచ్చినటువంటిది కలవు నామ సంకీర్తనం అని చెప్పారు. ఈ కలియుగంలో ఏదో నామాన్ని మీరు సంకీర్తనంగా చేస్తే, స్మరిస్తే, అది తప్పకుండా మీరు అది పొందుతారు. ఆ ఏకాగ్రత వస్తుంది. ఈ మొత్తం జెనెటిక్గా, జీన్స్గా, డిఎన్ఏలో ఉండేవన్నిటిని కూడా మీరు మార్చచ్చు. ఓకే. ఆ థాట్ వల్ల, ఆ థాట్ క్యారీ ఏవి చేస్తాయి? ఆ జీన్స్ చేస్తాయి. మొత్తం కంప్లీట్ ఎంటైర్ బాడీలో ఉండే జీన్స్ అన్నీ ఆ మైండ్ సెటప్ అయిపోయిన తర్వాత ఏకాగ్రత వచ్చేస్తుంది. 200% వస్తుంది. మీరు చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఏకాగ్రత ఆటోమేటిక్గా కుదురుతుంది. ఏకాగ్రత కోసం కూడా మనం సాధన చేస్తాం. 40 రోజులు, 20 రోజులు, 30 రోజులు చేస్తాం కదా. అలవాటు అవ్వడం కోసం అని కదా అర్థం. అంతే. ప్రాక్టీస్ టు మేక్ పర్ఫెక్ట్నెస్. అంతే. అలాగే బాడీలో ఉండే దాన్ని, సిస్టమ్ని మనం ఏకత్రాటిపై నడిపించేసేదే థాట్. ఆ థాట్ మీరు చేస్తే యు ఆర్ ఎవ్రీథింగ్. యు 100% మీకు ఆ దివ్య శక్తి వచ్చేస్తుంది. ఏకాగ్రత పొందడానికి కావలసిన శక్తి మొదలొస్తుంది, తర్వాత దివ్య శక్తి వస్తుంది. అవి కూడా లేయర్స్ ఉంటాయి, 1 by 1. ఇవన్నీ సాధ్యమే. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు రానిదంటూ లేదు. మానవుడు మహనీయుడవుతాడు, మహనీయుడు దేవుడు అవుతాడు, దేవుడు ఆది పరాశక్తి అవుతాడు. అంటే అంతటా వ్యాపింత చేసేటువంటి శక్తి. ఆది అంటే మొదలు, పర అంటే కంప్లీట్ వరల్డ్లో ఎక్కడ ఖాళీ లేకుండా ఉండగలిగే శక్తి, వ్యాప్తి చెందే శక్తి మయం అన్నమాట. ఓకే. చాలా తేలిగ్గా చెప్పాను మీకు. మీరు తేలిగ్గా చెప్పారు, కానీ ఇదంతా చేయడం అంటే కష్టంతో కూడుకున్నదే. అమ్మ, కూర్చోవడం కూడా కష్టమా? పడుకొని కూడా ఏకాగ్రత చేయొచ్చు. రేపు మా జనరేషన్ వాళ్ళు కూర్చోవడం, కింద కూర్చోవడం అంటేనే పెద్ద పోనీ ఒక పని చేయండి, కంఫర్టబుల్ సోఫాలో కూర్చోమనండి, లేకపోతే బెడ్ మీద పడుకోమనండి, తరగడా పెట్టుకోమనండి, హాయిగా పడుకొని. బాడీకి ఆసనాలు వేస్తే ఇబ్బంది, కానీ మనసుకి మనసుకి సీట్ ఏమీ లేదు, థాట్ ఓన్లీ సీట్. భలే చెప్తారండి మీరు. పడుకుని కూడా చేయమంటారు, పడుకున్న తర్వాత మేము నిద్ర వస్తుందంటారా? శుభ్రంగా గురకలు పెడతాం. కానీ అంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు కూడా చేయొచ్చు. అంటే బాడీ పెయిన్స్ ఉంటాయి కొంతమందికి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. బాసం పెట్టి కూర్చోమంటే మోకాళ్ళు అవుతాయి, నిట్టు నీరావుగా కూర్చుంటే వీపులు. ఇవన్నీ ఎందుకు వచ్చింది గొడవ? మనసుకి ఆ శిక్షణ లేదు. మనసుకి ప్రశాంతత కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, టెన్షన్ ఉండకూడదు, ప్రెషర్ ఉండకూడదు. ప్రెషర్ లేనిది హాయిగా బెడ్ మీద పడుకోండి, శవాసనం వేసుకోండి. శవం కారు గ్యారంటీ.
నేనైతే తమాషా కన్నా కానీ నిజంగా అలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అంటే అడిగాను. నేను అనేది ఏంటంటే మీరు ఎలా అడిగినా మంచి చెప్పడం కోసం, మంచికి ఒక రూపం ఇవ్వడం కోసం మీ ప్రయత్నంలో దాంట్లో సత్యం ఉంది, నిజాయితీ ఉంది, ఆ ప్రజెంటేషన్లో మహత్యాన్ని అందరికీ చెప్పాలనేటువంటి ఉత్సుకత ఉంది. అందుకనే నేను చెప్పడానికి అలా చెప్పాను. థ్యాంక్ యూ అండి, అమ్మ ధన్యవాదాలు. అమ్మ శుభం తల్లి.